చట్టసభలో కమ్యూనిస్టులే ప్రశ్నించే గొంతుకులుగా గళం విప్పుతున్నారని రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చాడా వెంకటరెడ్డి అన్నారు. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండల కేంద్రంలో బుధవారం సిపిఐ మండల కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేస్తున్న సమావేశంలో ఆయన మాట్లాడుతూ వార్డు స్థానం నుండి ఢిల్లీ వరకు సిపిఐ పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవాలని సూచించారు. సిపిఐ పార్టీ ఆవిర్భవించి 99 ఏళ్లు గడిచిందని, అన్ని పార్టీలకు కమ్యూనిస్టులే దిక్సూచి అన్నారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం మీదనే ప్రమాణం చేస్తూ చట్టసభలో ఎంపీ ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. ఇంకా రాజ్యాంగం గురించి మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి, సిపిఐ మండల కార్యదర్శి పిట్టల సమయ, జిల్లా కార్యవర్గ సభ్యుడు బోయిన అశోక్, తాడవేణి రవి లక్ష్మణ్, పిట్టల తిరుపతి, రామస్వామి, రాజేశ్వరి, రజిత, రమాదేవి పాల్గొన్నారు. ఇక్కడ అన్ని జిల్లాల్లో కూడా తెలంగాణలో నైజాం రాజ్యాన్ని గతించే పోరాటం, మరి అనేక త్యాగాలతో పూర్తి చేసిన పోరాటం, 4500 మంది అక్షుతర్పణం త్యాగాలు చేసిన బలిదానాలు చేసిన పోరాటం, 10 లక్షల ఎకరాల భూములు వచ్చింది. అసలు దున్నేవాడికి భూమి అన్న పార్టీ ఏ రాజకీయ పార్టీ అన్న ఉన్నది అంటే, ఏ రాజకీయ పార్టీ పేదోడికి దున్నేవాడికి భూమి కావాలన్నది, భూస్వాములకే భూమి ఉండాలంటది. కాబట్టి పేదోళ్ళకు భూమి కావాలనే పోరాటే పార్టీ ఎర్రజెండా పార్టీ, సిపిఐ పార్టీ. ఇంకో విషయం కూడా, ఏఐటీసీ కార్మికులకు జీతాలు పెరగాలి, కూలి రేట్లు పెరగాలని ఎవడని అంటాడా? ఏ పార్టీ అన్నాడు? ఏదున్నా ఎర్రజెండని అంటది. అందుకనే ఎర్రజెండా మరి ఏఐటీసీ భారతదేశంలో మొట్టమొదటి కార్మికుల సంఘం ఏది అంటే ఏఐటీసీలో ఉన్నందుకు మీరందరూ కూడా గర్వపడాల్సిన అవసరం. అలాగే రైతు సంఘం, వ్యవసాయ కార్మిక కూలీలకి, యువజన సంఘం, ఇప్పుడే మన ఏఎస్ఎఫ్ నాయకుడు మాట్లాడినాడు. విద్యార్థి అంటే విద్యార్థులకు సంఘాన్ని పెట్టింది, యువకులకు సంఘాన్ని పెట్టింది, కార్మికులకు సంఘాన్ని పెట్టింది, లేదా మరి అరసం లేదా వ్యవసాయ రైతులకు, కూలీలకు అందరికి సంఘాలు పెట్టింది ఎర్రజెండా పార్టీ. మన పార్టీ ప్రజల పక్షాన నిలబడింది. మన పార్టీ 99 ఏళ్ళు పోయి 100 సంవత్సరాలు అడుగు పెడుతూ విస్తరిస్తుంది, వ్యాపిస్తున్నది. అయితే మనమంతా కూడా ఇవాళ ఆలోచన చేయాలి. ఏమిటి ఇవాళ ఈ దేశం స్వాతంత్రం వచ్చింది, దాదాపుగా 76-77 సంవత్సరాలు గడిచిపోయింది. మరి ఇంకా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం, ఆ రాజ్యాంగం అమలు చేయమంటున్నాం. కమ్యూనిస్ట్ పార్టీ దేని కొరకు పోరాడుతుందా? అయ్యా, దేశానికి స్వాతంత్రం వచ్చింది, మేము ఈ పార్లమెంట్ కొంచెం నమ్ముతున్నాం. కానీ మీరు ఈ రాజ్యాంగం మీద ప్రమాణ స్వీకారం చేస్తున్నారే, వార్డు మెంబర్ నుంచి ప్రధానమంత్రి దాకా ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ చేస్తున్నారే, ఆ రాజ్యాంగం అమలు చేయండి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని అమలు చేయమంటున్నాం. మనం ఎక్కడ కూడా తప్పు మాట్లాడలేదు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలో ఏం పొందుపరిచాడు? పౌరులకు హక్కులు కల్పించాడు, ప్రవేశపెట్టికలు అనేక పొందుపరిచాడు. అవును, అంతేకాదు కూడు, గుడ్డ, నీడ, విద్య, వైద్య సౌకర్యాలు అందరికీ అందించాలన్నారు. అంటే అందరికి ఇల్లు కట్టియాలి, అందరికీ చదువు చెప్పియాలి, అందరికీ వైద్యం అందించాలి, అందరికీ ఉపాధి, అంటే మనకు కూలి పనులు, నౌకర్లు, ఉద్యోగాలు, వృత్తి పనులు ఏదో చేయించాలి. అది ఎవరి బాధ్యత? ఎవడు అధికారంలోకి వస్తే వారి బాధ్యత. అందుకని పాలకుల పని ఏంటంటే ప్రజల సంక్షేమే పాలకుల సంక్షేమం ఉండాలి. ప్రజాస్వామ్యంలో ప్రజల చేత, ప్రజల ద్వారా ప్రజల కొరకు ప్రభుత్వం ఏర్పడాలంటే ఏర్పడుతున్న ప్రభుత్వం ప్రజల కొరకు పనిచేయాలి, ప్రజల కొరకు ఆరాటపడాలి. కానీ ఇలా పాలకులు ఏం చూస్తున్నాం మనం. మీరు ఒకసారి గమనిస్తే మొన్న సుప్రీంకోర్టు వ్యాఖ్యానం చూస్తే ఎంత ఘోరంగా ఉందంటే, ఇవాళకి 5000 మంది ఎంపీల, ఎమ్మెల్యేల కేసులు వివిధ కోర్టులో పెండింగ్లో ఉన్నాయి. ఎవరా ఎమ్మెల్యేలు, ఎంపీలు అంటే నేరపూరి చరిత్ర కట్టిన. నేరపూరితం అంటే ఏంటి కాదు అంటే అంతకులు, గుండాలు, దొంగలు చేసేవాళ్ళు, అక్రమంగా ప్రభుత్వ సొమ్మును కాజేసినటువంటి వాళ్ళు. అలాంటి వాళ్ళు ఎమ్మెల్యేలు, ఎంపీలు అయితే ఎలాంటి ప్రజాస్వామ్యం ఉంటుందో మనం ఆలోచించుకోవాలి. అందుకనే ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిపోయింది. అందులో నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఎన్నికై ఇప్పుడు 3వసారి ముఖ్యం ప్రధానమంత్రి. ఆ తరంలో దేశంలో, రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు మారినాయి. మళ్లీ దశ, 2వ దశ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్రం కోసం, ఈ తెలంగాణలో నిధులు, నీళ్లు, నియామకాలు కావాలని కమ్యూనిస్టు పార్టీ పెద్ద ఎత్తున పోరాటం చేసింది. మీ అందరికీ తెలుసు, అనేక రైలు రోకో, రాస్తా రోకోలు, పంట బావార్పులు, సకల జనుల సమ్మెలు, కార్మికులు, కర్షకులు, యువకులు, విద్యార్థులు రోడ్ల మీదకి వచ్చి ఈ తెలంగాణ సాధించడానికి ఎర్రజెండా చేతబూడి, ఎర్రజెండా నీడ కింద కమ్యూనిస్టు పార్టీ అన్ని వర్గాలను కలుపుకొని తెలంగాణ సాధించాం. ఆ తరుణంలో తెలంగాణలో పరిపాలన చేసినటువంటి పాలకులు ఆనాడు రాష్ట్రంలో కేసీఆర్, నేడు కాంగ్రెస్
అది ఈ దేశంలో ఆనాడు కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చినటువంటి కాంగ్రెస్ నేడు మూడో దఫ నరేంద్ర మోడీ బీజేపీ అధికారంలో ఉన్నది. బీజేపీ అనుసరిస్తున్న రాజకీయ విధానాలు ఈ దేశాన్ని అస్థిర పాలు చేయడం కోసం, ఈ దేశాన్ని ముక్కలు చెక్కలు చేయడం కోసం కులాల మధ్య మతాల మధ్య వైషమ్యాలు రెచ్చగొడుతూ కార్మికులకున్న 44 చట్టాలను తీసేసి 4 చట్టాలుగా మార్చి రేపు రాబోయే కాలంలో మరోసారి 420 సీట్లు వస్తే ఈ రాజ్యాంగాన్ని మారుస్తామన్నటువంటి భారతీయ జనతా పార్టీకి పట్టమని 200 సీట్లు దక్కలేదు. చంద్రబాబు నాయుడు లేకపోతే బీహారు రాష్ట్రం ఉన్నటువంటి సీట్ల ద్వారా ఈ రోజు అధికారంలో కొనసాగుతున్నది. మరోసారి అధికారం రాకుండా భారతీయ జనతా పార్టీని ఈ దేశంలో కులాలు మతాల మధ్య చేస్తున్నటువంటి దానికి వ్యతిరేకంగా ఈ దేశంలో ప్రజాస్వామ్యం రక్షించబడాలా, భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలా. ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి కష్టపడి చేసిన రాజ్యాంగాన్ని మార్చి ఈ రోజు తీవ్రమైనటువంటి మరి కుట్రలు కుతంత్రాలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి బీజేపీకి వ్యతిరేకంగా ఈ రోజు భారతదేశ లౌకిక రాజ్యాంగాన్ని కాపాడడం, సెక్యులర్ విధానాన్ని కాపాడడం కోసం కమ్యూనిస్టు పార్టీ రాజీలేని పోరాటాన్ని నిర్వహిస్తున్నది. ఈ తరుణంలోనే కమ్యూనిస్టు పార్టీ కరీంనగర్ జిల్లాలో ఆనాడు అనేక ఉద్యమాలు పోరాటాలు, తెలంగాణ ఉద్యమంలో, తెలంగాణ రాష్ట్ర విముక్తిలో ఆనాడు చేసినటువంటి మొట్టమొదటి తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ బద్దం ఎల్లారెడ్డి గారు సాయుధ పోరాటం పిలిపించారు. అదేవిధంగా పక్కనే ఉన్న మహల్లాపూర్ గుట్టల్లో ఈ పొలంపల్లి ముద్దుబిడ్డ భూస్వామ్య కుటుంబంలో పుట్టి కరీంనగర్ జిల్లాకు మొట్టమొదటి కమ్యూనిస్టు పార్టీ కార్యదర్శిగా ఉండి తమ భుజాల పైన తుపాకీ పెట్టుకొని ఈ యొక్క గ్రామాల్లో దోపిడీ, దుర్మార్గం, దొరల పాలన కొనసాగుతున్నప్పుడు దాని విముక్తి కోసం పెద్ద ఎత్తున పోరాటం చేసి మార్చి 14వ తేదీ 1948లో సాయుధ పోరాటంలో ఆనాడు 12 మంది అమరులయ్యారు. ఆనాడు కమ్యూనిస్టు పార్టీ త్యాగాల వల్ల, పోరాటాల వల్ల గ్రామాల్లో విముక్తి అయింది, పేదలకు న్యాయం జరిగింది. పేదలు ఈ రోజు మనందరం మీద కూర్చున్నామంటే ఆనాడు చేసిన త్యాగాలు, పోరాటాల వల్ల, కమ్యూనిస్టు పార్టీ నిర్వహించిన చారిత్రాత్మకమైనటువంటి ఉద్యమాల వల్ల ఈ రోజు స్వేచ్ఛ, స్వాతంత్రం వచ్చింది. కానీ పరిపాలకులు ఈ స్వేచ్ఛను, స్వాతంత్రాన్ని పూర్తిగా తుంగలో దొక్కి పెట్టుబడిదారి వర్గాలకు ఊడిగం చేసే విధంగా ఈ పరిపాలన కొనసాగుతున్నది. ఏ కమర్షియల్ అయిపోయినాయి, రాజకీయాలంటే అసహించుకునే విధంగా వచ్చింది. డబ్బు ఉన్నవాడే రాజ్యం వెళ్ళాలి, కార్మికుల కోసం పట్టించుకునే రాజకీయ పార్టీలు లేవు, కర్షకుల గురించి పట్టించుకునే వాళ్ళు లేరు. యువజన విధానం, విద్యార్థుల సమస్యలు, మహిళల సమస్యలు, రైతాంగ సమస్యల పైన పట్టించుకునే వాళ్ళు లేడు. అక్రమంగా దోపిడీ చేసిన మరి వేల కోట్ల రూపాయలు సంపాదించిన వాడు ఎన్నికలు వచ్చినాయంటే డబ్బు సంతులతో, సూట్ కేసులతో వచ్చి వెదగల్లి అధికారులకు వచ్చి అదే డబ్బును సంపాదించుకోవడం కోసం ప్రయత్నం చేస్తా ఉన్నారు పరిపాలకులు. దీనికి వ్యతిరేకంగా కమ్యూనిస్టు పార్టీ కరీంనగర్ జిల్లాలో పెద్ద ఎత్తున